షేర్లింగంపల్లి నియోజకవర్గ సిపిఐ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు షేర్లింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ఈ మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ మహాధర్నా ఉద్దేశం ఇవాళ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఇండ్లు లేని పేదలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని చెప్పి ప్రధానంగా ఈ యొక్క ధర్నా ఉద్దేశం. అయితే ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 14 నెలలు అవుతా ఉంది. కానీ ఇవాళ ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో వైఫల్యం చెందుతూ ఉంది. ఎందుకంటే ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసింది. 420 మేనిఫెస్టోలో 420 హామీలను మేనిఫెస్టోలో పెట్టి ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా మరి ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అదేవిధంగా మరి 500కు గ్యాస్ సిలిండరు, అట్లాగే 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇండ్లకు. కాబట్టి ఈ 3 తప్ప ఈ మిగతా ఏ ఒక్క హామీ కూడా ఇవ్వడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతూ ఉంది. ఎందుకంటే ఇవాళ చాలా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు ఏమన్నారంటే, మనము 60 గజాల స్థలం అడిగినాం. 60 గజాల స్థలం ఎందుకు, నేను 125 గజాల స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పి గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో చెప్పడం జరిగింది. కానీ అది ఎక్కడ కూడా అమలు కానటువంటి పరిస్థితి. కనీసము ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని చెప్పి మాట ఇచ్చి ఇవాళ 14-15 నెలలు కావస్తూ ఉంది. కాబట్టి మా ప్రధాన డిమాండు, మీరు ఏదైతే హామీ ఇచ్చిండ్రో మీ ఇచ్చిన హామీ నెరవేర్చడం లేదు. కాబట్టి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఈ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు కేటాయించడమని. కాబట్టి నిజంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఈ నియోజకవర్గంలో ఇండ్లు లేని పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఇవాళ పేదవాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రకంగా ఇవాళ మరి ఏదైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి పేదలకు కూడా అందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని చెప్పి ప్రధాన డిమాండ్తో ఇవాళ ఈ తహసీల్దార్ కార్యాలయం ముందు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఓకే, సరే కామ్రేడ్స్, షేర్లింగంపల్లి ఎంఆర్ హౌస్ ముందు ధర్నా చేస్తున్న మరి నియోజకవర్గము ఇన్ఛార్జి మన రామకృష్ణ గారు, అదేవిధంగా ఈ ప్రోగ్రాంకు వచ్చిన జిల్లా కార్యదర్శి పాలమగ జంగన్న గారు, అదేవిధంగా రాష్ట్ర సమితి సభ్యుడు మరి పానగడి పవతార్ గారు, అదేవిధంగా చందు యాదవ్ గారు, అదేవిధంగా లక్ష్మి గారు, అదేవిధంగా మరి ఇక్కడ విశేషించిన మరి కార్మికులు, మరి సిపిఐ పార్టీ నాయకులు అందరికీ రంగచేరుపు మీ అందరికీ ఇప్పుడు వందనాలు. కామ్రేడ్స్, అనేక విషయాలు కూడా మన జిల్లా కార్యదర్శి చెప్పాడు. మరి గవర్నమెంట్ మరి 6 పథకాలని చెప్పారు. అన్నయ్య చెప్పినట్టు 6 పథకాలు కూడా చెప్పారు. అబద్ధాలు చెప్పి ఈరోజు గతి మీద కూర్చున్నారు. ఏమన్నారంటే 6 ఇస్తాం, మేము ఇంతమందికి ఇళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పి, మరి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా ఒక్కటి కూడా 2 చేశారు. ఒకటి గ్యాస్ హౌస్ చేసారు 500కు, 2000 యూనిట్లు, ఒకటి కరెంటు తోటి, ఇంకోటి బస్సు ఒకటి ఇచ్చే చూడు. ఈ బస్సు ఒకటి ఇచ్చి ఫ్రీ ఆడపిల్లకి ఇచ్చారు కాబట్టి గ్యాస్ అది కూడా రాలేదు. కాబట్టి మరి ఎవరికి ఇవ్వలేరు. మరి ప్రభుత్వము మేము అడిగింది మరి పెద్ద ఎకరాలు కాదు, ఒక 60 గజాల జాగీమని చెప్పి మనం ప్రభుత్వాన్ని అడిగినాము. ఆ ప్రభుత్వం అయినా కూడా మరి ఇయ్యాల ఇస్తాము రేపు ఇస్తా అని చెప్పి అక్కడ కూడా మియ్యపూర్ అక్కడ 10 ఎకరాల భూమిని అక్కడ భూమిని ఉండదు కదా. మనం ఒకసారి గుర్తలేకపోతే కూడా ఆ గుర్తలేసినప్పుడు కూడా మరి పోలీసులు వచ్చి మరి అధికారులు వచ్చి అడ్డుకున్నారు. మీరు వేయకండి, మేము ఇస్తాం ప్లాట్లు, మేము ఇస్తాం ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పి
మరి చెప్పడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వం వచ్చి మరి సంవత్సరం అవుతున్నది, ఎవ్వరు కూడా ఒక గంట జాబిడి ఇవ్వలేరు. మరి ఎందుకంటే ప్రభుత్వము మరి చెప్పారు, మన చంద్రబాబుకు ఒకసారి కూడా మేమందరం పోయి జిల్లా తరఫున పోయి కూడా మరి రామకృష్ణ చంద్రబాబు అని జిల్లా కార్యదర్శి పోయి కూడా మన చంద్రబాబు ఇన్ఛార్జ్ రంగ ఇన్ఛార్జి చంద్రబాబు మేము ఒకసారి లీజ్ కూడా ఇచ్చినాం. లీజ్ ఇస్తే కూడా మరి ఇస్తామని చెప్పాడు, కానీ అది కూడా ఇవ్వలేకపోయినాడు. అదే విధంగా మన రాష్ట్ర కార్యదర్శి కూరంనేని సాంబశివరావు అసెంబ్లీ కూడా మన గురించి మాట్లాడడం జరిగింది. మరి అందరు కూడా ఇల్లు లేని పేదవాళ్లకు డబుల్ వన్ గట్టిగా చెప్పడం చేస్తే మరి సానుకూలంగా ఉంటే మేము ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి కూడా హామీ ఇచ్చాడు. ఇంతవరకు కూడా రాలేదు. కాబట్టి మేము ఎక్కడ అనుకుంటే అవసరం ఉంటే అసెంబ్లీ ముట్టేస్తామని చెప్పి మీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. అది సమస్య లేదు, రాజీ పడే సమస్య లేదు. కాబట్టి నిరుపేదలకు న్యాయం జరిగే వరకు మీ అందరికీ సముచిత అంటే న్యాయం జరిగే వరకు ఈ ఎత్తిన జెండా వదలకుండా ఈ నియోజకవర్గ కమిటీ మీ తరఫున పోరాడుతుంది, కొట్లాడుతుంది. మీకు న్యాయం జరిగే వరకు మేము ఉంటామని చెప్పి మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ 7 లక్షల మంది అంటే నిరుపేదల్లో అంటే 7 లక్షల మంది జనాభాలో ఓటర్లలో ఎంతమంది నిరుపేదలు ఉన్నారు, ఎంతమంది అద్దె ఇంట్లలో ఉంటున్నారు, ఎంతమంది నిర్భాగ్యులు ఉన్నారు, ఏమాత్రం అంటే 5,000 రూపాయలు ఆదాయంతో గడుపుతున్న నిరుపేదలు ఎంతమంది ఉన్నారని చెప్పి ఎవరన్నా ఈ జాబితా తయారు చేసిర్రా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, ఇక్కడ ఉన్న అధికారులను అడుగుతున్నాం. అంటే పేదల జాబితా రూపొందించరు, పేదల యొక్క మొత్తం సంఖ్య ఎంత ఉందో నిర్ధారించరు. ప్రభుత్వం ఇష్టానుసారంగా రాజకీయ ఒత్తిడను, అధికారుల ఒత్తిడను ఈరోజు పైరవికారులకో లేదంటే ధనవంతులకో తిరిగి ఇందిరమ్మ ఇండ్లు లేదంటే ఇండ్ల స్థలాలు ఇస్తున్నారు తప్పితే ఇక్కడున్న షేలింగంపల్లి నియోజకవర్గ పార్టీ రామకృష్ణ అడుగుతున్నట్టు ఇక్కడున్న నిరుపేదలకు ఎందుకు మీరు ఇండ్ల స్థలాలు ఇవ్వడం లేదు, ఆ రహస్యం ఏందో మీరు అధికారులు చెప్పాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ ప్రభుత్వం ఉన్నది పేదల కోసమే కదా, మీరు చెప్పండి. ఈ ప్రభుత్వం పేదల కోసం కాదు, కేవలం ధనవంతుల కోసం, మేము కార్పొరేట్ సంస్థల కోసం ఈ ప్రభుత్వం ఉందంటే మేము మీ దగ్గరికి రాం. కానీ పేదల ప్రభుత్వాన్ని చెప్పేము, నిధులేమో పేదల పేరు చెప్పి విడుదల చేస్తారు. అసెంబ్లీలో, పార్లమెంట్లలో బడ్జెట్లో ఇంత పెట్టాం, బడ్జెట్లో ఇంత పెట్టాం పార్లమెంట్లో అని చెప్పి వాడు చెప్తాడు, కింద రేవంత్ రెడ్డి చెప్తాడు. మరి ఈ బడ్జెట్లో కేటాయించిన డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి మీరు చెప్పండి. ఈ అసెంబ్లీ బడ్జెట్లో ఇండ్ల స్థలాల కోసం ఎన్ని లక్షలు కేటాయించారు, లేదా పేదల అభ్యున్నతి కోసం అసెంబ్లీలో ఎన్ని కోట్ల బడ్జెట్ ఇచ్చారు, ఆ బడ్జెట్ డబ్బులు ఎక్కడ పోతున్నాయి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పాలి, పైన నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పాలి. కేవలం బడ్జెట్ ఏమో రూపొందించినప్పుడు పేదల పేరు చెప్తారు, ₹1 డబ్బు పేదల ఇండ్ల స్థలాల కోసం కేటాయించరు. కానీ ఇక్కడున్న ప్రభుత్వ భూములు వెళ్ళిపోతున్నాయి, రోజు రోజుకు చెరువులు, కుంటలు అన్ని మాయమైపోతున్నాయి. లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు ఈరోజు ప్రైవేటు పట్టాలుగా మారిపోతున్నాయి. ఎక్కడ మారింది? రాత్రే పట్ట భూములుగా ఎట్లా మారుతున్నాయి అంటే ఈరోజు అధికారులు లంచాలు తీసుకొని ఆ ప్రభుత్వ భూమిని లేదంటే సికం చెరువు భూములను లేదంటే ఇతర ఎండోన్మెంట్ భూములను ఈరోజు పట్టాలుగా మారుస్తున్నారు. ఈ పట్టాలుగా మార్చే దాంట్లో ప్రభుత్వ పాత్ర లేదా, పట్టాలుగా మార్చే దాంట్లో అధికారుల పాత్ర లేదా? ఈరోజు ఎక్కడన్నా పేదవాళ్ళు 60 గజాల స్థలంలో ఇండ్ల స్థలాలు వేస్తే ఈరోజు ప్రభుత్వానికి కళ్ళు మండుతున్నాయి, ఇక్కడున్న ధనవంతుల కళ్ళు మండుతున్నాయి. అంటే ఇంత విలువైన భూములు వాళ్ళకి కేటాయించడమా, ఇన్ని కోట్ల భూములు వాళ్ళకి ఇస్తే మన పరిస్థితి ఏందని చెప్పి పేదలు ఎక్కడన్నా చేవెళ్ల టౌన్లో 500 సర్వే నెంబర్లో 500 మంది గుడిసెలు వేసుకుంటే ఈరోజు అక్కడున్న ఎమ్మెల్యే కళ్ళు మంతున్నాయి, అక్కడున్న రాజకీయ నాయకులు కళ్ళు మంతున్నాయి. అరే ఎర్ర జెండా ఆధ్వర్యంలో అక్కడ పోరాటం జరిగి విలువైన భూములు వాళ్ళ చేతికి వెళ్తే క్రెడిబిలిటీ అంతా సిపిఐలకు వెళ్ళిపోతుంది. మనం ఏం చేయాలని చెప్పి ఈరోజు కుట్రలు కుయుక్తులు అన్ని అక్కడ భూ పోరాటాన్ని అక్కడ గుడిసెలను తీసేయడానికి కుట్రలు వంతున్నారు. ఈరోజు మీ కుట్రలో భాగం ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే పాత్ర లేదా అని మేము అడుగుతున్నాం. కాబట్టి ఈరోజు పేదలు ఎక్కడన్నా ప్రభుత్వ భూములు వేసుకుంటే ఈరోజు ప్రభుత్వాలు ఎట్లన్నా చేసి అక్కడ ఖాళీ చేయాలంటున్నారు. మేము అడుగుతున్నాం, పేదలు ఖాళీ చేస్తున్నారు. మరి ధనవంతులు కోట్ల విలువ చేసే భూములను ఈరోజు అప్పనంగా ఈరోజు అమ్ముకుంటున్నారు. మళ్ళీ వాళ్ళ పట్ల మీ వైఖరి ఏందో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పాలి, ఇక్కడున్న అధికారులు చెప్పాలి. అంటే రాత్రే పట్టా భూములుగా మారుతున్నాయి. ఎక్కడ మారుతున్నాయి? ఈరోజు కాకి వచ్చి ఎత్తుకపోతుంది ఇక్కడ భూములని. అంటే కాకి వచ్చి కొంగు వచ్చే వెతకపోతలేదు. ఇక్కడున్న అధికారులు, అక్కడున్న రియల్ ఎస్టేట్ కబ్జాదారులు కుమ్మక్కై ఈరోజు 5 గంటలకు పని చేయాల్సిన కార్యాలయం లాక్ చేయాల్సింది నైట్ 9-10 గంటల వరకు పనిచేస్తున్నారు. పేదల కోసం రేషన్ కార్డుకు వస్తే టైం అయిపోయిందని అంటారు. ఒక దరఖాస్తు తీసుకొని వస్తే ఒక విద్యార్థి సంతకం కావాలని వస్తే సమయం లేదు. ఈరోజు నేను రకరకాల పేరు చెప్తున్నారు. అంటే మీరు 9 గంటల వరకు 10 గంటల వరకు ఈరోజు డోర్లు బంద్ చేసి ఫ్యాన్లు వేసుకొని లోపల సంతకాలు పెడుతున్నారే. ఏంది 10 గంటల వరకు మీ డ్యూటీలు చేస్తున్నారు పేదల కోసమా? కానే కాదు.
ధనవంతులు ఇచ్చే డబ్బులకు ఈ ప్రభుత్వ భూములను పేదలకు అంటే ధనవంతులకు అప్పచెప్పడానికి అర్ధరాత్రి వరకు పనిచేస్తున్నారు తప్పితే ఈ పేదల కోసం కాదు. కాబట్టి షేర్లింగపల్లి కానీ గండిపేట కానీ ఈ షాద్నగర్ లాంటి అంటే పారిశ్రామిక అంటే బాగా డిమాండ్ ఉన్న ఏరియాలలో ఎంఆర్ఓలు నైట్ 10 గంటల వరకు పనిచేస్తున్నారు. ఇదేం కథ అని మేము పరిశీలన చేస్తే మా పరిశీలనలో తేలింది ఏంటంటే అధికారులను ఈరోజు రాజకీయ నాయకులు ప్రభావితం చేస్తున్నారు, డబ్బులతో మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి చేసుకుంటా ఉన్నారు. ఒక్కొక్క ఆదాయం సర్టిఫికెట్ కు రెవెన్యూ సిబ్బంది 1500 తీసుకుంటా ఉన్నారని మా దృష్టికి వస్తా ఉంది. 2000 తీసుకుంటా ఉన్నారని మా దృష్టికి వస్తా ఉంది. మేము ప్రజల సమస్యల మీద మేము పోరాడేటోళ్ళం. నిజంగా వాస్తవాలను తెలుసుకొని మీ తుప్పుడలు తీస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఫ్రెండ్స్. అంతేకాదు ఈ రోజు ఇంత శాంతియుతంగా నా ఫ్రెండ్స్ ఉన్నారంటే, నా కార్యకర్తలు ఉన్నారంటే మీ మీద గౌరవంతో, ప్రభుత్వాల మీద ఉన్నటువంటి గౌరవంతో మేము ఇంత ప్రశాంతంగా ఉన్నాం. రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మన పార్టీ అండతోటి, జిల్లా నాయకత్వం లోపల మళ్ళా వచ్చే సోమవారం నాడు మనం ఇక్కడ రిలే నిరాదీక్షగా ఒక రోజు మొత్తం కూర్చోవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనకు జిల్లా పార్టీ అండగా ఉంది. మనమందరం కూడా సమయాన్ని తీసుకొని రేపు సోమవారం నాడు మళ్ళీ రావాల్సింది కోరుతా ఉన్నా. మనం తాడో పేడో తెలుసుకుందాం. వాస్తవంగా ఒకవేళ వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోతే ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైతా ఉంది. ఇక్కడ నిజంగా కానామెట్ ఏరియాలో 41/14లో 200 ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. ఈరోజు ఎంత భూమి మిగిలి ఉంది? తర్వాత సున్నన్చెర్లో ఎంత భూమి మిగిలి ఉంది? మియాపూర్లో ఎంత భూమి 100 సర్వే నెంబర్లు ఎంత కబ్జా అయింది? 101లో ఎంత భూమి కబ్జా అయింది? ఈ భూములన్నీ బయటికి తీయవలసినటువంటి అవసరం ఉంది. దీనికి లెక్కలు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. నిజంగా మీరు లెక్క చెప్పకపోతే ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో కమ్యూనిస్టు పార్టీ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఎర్ర జెండాలు తీసుకొని పోయి భూమి మీద గుడిసెలేసుకొని ఉంటాం, అక్కడనన్నా ఉంటాం, లేదంటే మమ్మల్ని అందరినీ మీరు తీసుకుపోయి జైలనన్నా పెట్టండి, లేదంటే మా భూమిలో మేము గుడిసెలేసుకొని ఉంటామని చెప్పి ఒక పెద్ద సంకల్పంతో మనం ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ రోజు వచ్చినాం. నిజంగా ఎంఆర్ఓ లేడా నిరుత్సాహపడవద్దు. మన నాయకులు ఉన్నారు మన వెనక. మన మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు, రేపు కలెక్టర్ దగ్గరికి వెళ్తారు, మేము కూడా వెళ్తాం, మీరు కూడా రాండి. రేపు సోమవారం నాడు చేసే ప్రోగ్రామ్ కు మళ్ళీ మీరు అందరూ కూడా రావాల్సిందే కోరుతా ఉన్నాను. దయచేసి ఇంత ఓపికగా మీరు వచ్చినందుకు ఈ 12,000 రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నారు. అధికారంలోకి వచ్చి మరి సంవత్సరం దాటిపోయింది. మేము కూడా ఆలోచన చేసినాం, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తారు కాబట్టి ఒక సంవత్సర కాలం పాటు చూసినాం, కానీ ఏవి కూడా అమలు కావడం లేదు. అదేవిధంగా ఇవాళ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇవాళ ఇవ్వడం జరిగింది. మరి అవి ఎవరికి చెందుతున్నాయో లేదో అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి కమ్యూనిస్టు పార్టీ గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చెప్పింది, ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూములు ఉన్నాయి, మీరు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వట్లేదు కాబట్టి ఆ మియాపురా ప్రాంతంలో ప్రభుత్వ భూమి ఉంది, ఆ ప్రభుత్వ భూమిలో మేము పేదలను గుడిసెలు వేయించాలని అనుకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం మేమేదైతే భూమి అనుకున్నామో ఆ భూమిలో ప్రభుత్వం కంచె వేసి ఇవాళ కబ్జా ప్రభుత్వమే ఆక్యుపై చేసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం సంవత్సరం దాటింది కాబట్టి పేదలు ఎవరైతే షేర్లింగంపల్లి నియోజకవర్గంలోనే కాదు ఈ జిల్లాలో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావాలని చెప్పి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు గారిని కూడా కలవడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతంలోనే కాకుండా ప్రధానంగా ఈ నియోజకవర్గానికి ఎక్కువ ఇండ్లు కేటాయించాలని చెప్పి శ్రీధర్ బాబు గారిని కోరడం జరిగింది. అదే రకంగా గతంలో కూడా మనం ఇదే ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నాను కూడా చేయడం జరిగింది. మరోసారి జిల్లా కలెక్టర్ గారిని
గారిని కూడా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా మన కమ్యూనిస్ట్ పార్టీ అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పేద ప్రజల పక్షాన నిలబడి నిరంతరము పేదల సమస్యల మీద ఉద్యమాలు పోరాటాలు చేస్తున్నటువంటి ఏకైక పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఆ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేదు కాబట్టి మేము పోరాటాలకు సిద్ధమైతా ఉన్నాం. కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఈ రాష్ట్ర వర్ధిల్లాలి పేదల ఐక్యత, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. పోరాడతాం షేర్లింగంపల్లి నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చే వరకు పోరాడదాం షేర్లింగంపల్లిలోని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చే వరకు పోరాడదాం షేర్లింగం పరిధిలోని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు వచ్చే వరకు పోరాడతాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చే వరకు పోరాడతాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చే వరకు పోరాడతాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే వరకు పోరాడతాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే వరకు పోరాడతాం డబుల్ బెడ్రూమ్ ఇచ్చే వరకు ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్లు, ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్లు. అదే రకంగా ఈ సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు గారికి, మరో మిత్రుడు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు రామస్వామి గారికి, అదేవిధంగా చందు యాదవ్ గారికి ఏఐటీసీ జిల్లా కార్యదర్శి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని మిత్రులందరికీ ఈ ధర్నా కార్యక్రమానికి హాజరైనటువంటి మీ అందరికీ ముందుగా రంగారెడ్డి జిల్లా పక్షాన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. కామ్రేడ్స్, ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం దాటింది, దాదాపు 14 నెలలు అవుతా ఉంది. కానీ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు అనేక వాగ్దానాలు చేసింది. ప్రధానంగా 6 గ్యారంటీల పేరుతో మరి ముందుకొచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత కరెంటు, అదే రకంగా 500కు గ్యాస్ సిలిండరు, ఈ 3 పథకాలు సంక్షేమ పథకాలు మాత్రమే ఇవాళ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసింది. అవే కాకుండా అదే రకంగా ఇవాళ రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ బ్యాంకు సిబ్బంది ఈ రాష్ట్రంలో 2 లక్షల పైన ఉన్నటువంటి 2 లక్షల బాకీ ఉన్నటువంటి రైతులు, మరి అది పంట రుణాలు 42 లక్షల మంది ఉన్నారని చెప్పి ప్రభుత్వానికి నివేదిక ఇస్తే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 25 లక్షల మందికి మాత్రమే 2 లక్షల రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నది. కాబట్టి కమ్యూనిస్టు పార్టీగా మేము అడుగుతా ఉన్నాం, రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా మేము అధికారంలోకి వస్తే రైతులందరికీ 15,000 రూపాయలు, ఎకరానికి 15,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పింది. గత బీఆర్ఎస్ పార్టీ 10,000 రూపాయలు ఇచ్చేది. భూదాన్ భూములు కావచ్చు, ప్రభుత్వ భూములు కానివ్వండి, గద్దల్లాగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాలు చేస్తా ఉన్నారు, చెరువులు కుంటలు కబ్జాలు చేస్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో హైడ్రా వచ్చింది,
ఇవాళ చెరువుల పరిరక్షణ కోసం, కుంటల పరిరక్షణ కోసం హైడ్రా మరొక పక్కన పనిచేస్తా ఉంది. హైడ్రా చేస్తున్నటువంటి చర్యలను కమ్యూనిస్ట్ పార్టీ స్వాగతిస్తా ఉంది. కాబట్టి అదే రకంగా ఏదైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి మరిన్ని భూములు, ప్రభుత్వ భూములు, భూదాన భూములు, ఇప్పటికే మేము చేవెళ్లలో 75 సర్వే నెంబర్లో 4 ఎకరాల భూమిలో మరి భూ పోరాటం చేస్తా ఉన్నాం. అక్కడ 1000 మందిని గుడిసెలేయించాం. అదే రకంగా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో 100 ఎకరాల భూదాన భూమిలో 10,000 మందితో గుడిసెలేయించాం. ఇక్కడ కూడా వేయాలనుకున్న మియాపూర్లో మనం ఎక్కడైతే వేయాలనుకున్నామో అక్కడ వేరే సంఘం వాళ్ళు పోయి డిస్టర్బ్ చేయడం జరిగింది. దాంతో మనం కొద్దిగా మరి ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. అట్లా మనం కొద్దిగా వెనక్కి జరగడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో ఇవాళ ఇల్లు లేక కిరాయి ఇళ్లలో ఉండి మరి నెలకు 6,000, 7,000, 8,000 కూలీనాలు చేసుకున్నటువంటి పేదలు ఇవాళ ఇల్లుకు రెంట్ కట్టుకోలేనటువంటి పరిస్థితి. పిల్లలను చదివించుకోవాలంటే మరి ఫీజులు అధికంగా ఫీజులు ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆ రకంగా ఇవాళ చేసిన కష్టం తినడానికి కూడా సరిపోనటువంటి పరిస్థితి. ఇవాళ కూలీనాలు చేసుకోవడం కోసం హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర రాజధాని ఈ హైదరాబాద్కు ఈ రాష్ట్రం నలువైపుల నుంచి జీవనోపాధి కోసం ఇవాళ హైదరాబాద్ వచ్చినటువంటి పరిస్థితి. పేదలు ఎక్కడున్నా వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. పేదలకు ఇల్లు కోసం ఆనాడే అంబేద్కర్ గారు చెప్పిండ్రు. ఆయన ఏం చెప్పిండు, ఈ దేశంలో వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి పేదల ఐక్యత.